హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. ఈరోజైతే పనికిరాని వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అలాగే మన టైంని డబ్బుని వేస్ట్ చేసుకోకుండా ఎలా పొదుపు చేసుకోవాలనేది చూద్దాం. టిప్ నెంబర్ 1. ఇక్కడ చూసారు కదా, మనం ఇంట్లో అయితే పిల్లలకి లంచ్ బ్యాగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి ఈ బ్యాగ్స్ జిప్స్ ఉంటాయి కదా, ఇవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అంటే ఈ విధంగా అతుక్కోవాల్సి ఉన్నది విడిలిపోయి ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి పిల్లలకి తెలియక ఎలా పడితే అలా లాగేస్తూ ఉంటారు. అందువల్ల కూడా జిప్పులు ఫెయిల్ అయిపోతూ లేకుంటే డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, నేను సరిగ్గా పెట్టేసి జిప్పు వేసినా కూడా ఇలా విడిలిపోయి ఉంది. సగం విడిలిపోయి ఉంది, మళ్ళీ సగం అయితే అతుక్కొని ఉంది. అంటే ఏంటి, ఇక్కడ కంప్లీట్గా అయితే జిప్పు డ్యామేజ్ అయితే అవ్వలేదండి, నీట్గానే ఉంది. కాబట్టి ఈ చిన్న దానికోసం మనం ఏంటంటే తెలియక షాపుల చుట్టూ తిరిగి మనీ ఖర్చు చేసి మళ్ళీ జిప్పు వేపిస్తూ ఉంటాం. టైము డబ్బు రెండు వేస్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక స్మాల్ టెక్నిక్ అయితే మనం పాటించవచ్చండి. ఇంట్లో అయితే ఇలా కటింగ్ బ్లేడ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఏదైనా పట్టకర ఉన్నా పర్వాలేదండి, తీసుకొని ఇలా జిప్కి సైడ్స్, ఓన్లీ సైడ్స్ మాత్రమేనండి, మిడిల్లో కాదు. ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇటువైపు ఉంది కదా, ఈ సైడ్ను కూడా కొంచెం ఇలా పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసేయండి, చాలండి. సో ఇంకా నెక్స్ట్ అయితే జిప్పు నీట్గా పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ చూసారు కదా, ఎక్కువ తక్కువ మీకు కనిపిస్తుంది కదా, ఇలా నేను ఫింగర్ పెట్టిన దగ్గర అలా వండుకోకుండా ఈ చివరికి మొత్తం నీట్గా లాగేసుకోండి. ఆ తర్వాత స్లోగా మనం జిప్పు ఈ విధంగా వేసేయండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఈ చివరికైతే వచ్చేసింది కదా. ఇప్పుడైతే నీట్గా ఈ విధంగా లాగేస్తున్నానండి. చూశారు కదా ఏ విధంగా అతుక్కొని ఉందో. పిల్లలకి తెలియక ఎలా పడితే అలా లాగేస్తూ ఉంటారు, చిప్పులు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. చూశారు కదా, చాలా నీట్గా మొత్తం కూడా అతుక్కొని ఉంది. సో మనం ఈ చిన్న రిపేర్ ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూశారు కదా, టీ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరండి. టీ పెట్టేటప్పుడు పాలు, నీళ్లు, పంచదార, టీ పౌడర్, అల్లం ఇలాంటివన్నీ వేస్తూ మరగపెడుతూ ఉంటారు. ఒక పొంగు వచ్చిన తర్వాత టీ పౌడర్ ఇలా గిన్నె చుట్టూ అవుతూ ఉంటుంది. సో అయితే ఈ టీ పౌడర్లో ఉన్న సారం అంతా ఈ పాలల్లో కలిసినప్పుడే టేస్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా స్పూన్తో ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాము అంటే ఈ టీ పౌడర్ అతుక్కుంది కదా, అదంతా కూడా పాలకి అబ్జర్వ్ చేసుకొని టీ బాగా మరుగుతుంది. సో ఈ విధంగా మరిగిన తర్వాత మనము ఒక గ్లాస్లో కానీ కప్లో కానీ ఇలా స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకుంటూ ఉంటాం. అయితే స్ట్రైన్ చేసిన తర్వాత ఈ టీ స్ట్రైనర్లో ఉంటుంది కదండి టీ పౌడర్, ఇందులో టీ ఏమీ లేవులే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా గట్టిగా నొక్కి పట్టినట్లయితే ఈ టీ పౌడర్లో ఉన్న ఒక 2-3 డ్రాప్స్ అయినా సరే, కొద్దిగా అయినా సరే ఈ విధంగా టీ వస్తుంది కదండి. ఈ టీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం పడేస్తూ ఉంటాము తెలియక, అలా పడేయకోకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. టీ చిక్కగా ఉండటమే కాదండి, టేస్టీగా కూడా ఉంటుంది. చూశారు కదా, ఇక్కడ నేను కొద్దిగానే టీ పెట్టుకున్నాను. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూశారు కదా, మనం దేవునికి పూజ చేసేటప్పుడు సాంబ్రాణి వేస్తూ ఉంటాం కదా, సాంబ్రాణి కప్స్ వస్తాయి అనమాట. సాంబ్రాణి కప్స్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ బాక్స్ దేనికి పనికిరాదని పడేస్తూ ఉంటాం కదా. సో అలా పడేసే ముందు ఇది దేనికి ఉపయోగించుకోవచ్చు అనేది అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఇందులో ఉన్నది ఇదైతే తీసేసి మళ్ళీ నీట్గా అయితే ఇందులో పెట్టేస్తున్నాను. సో ఇంకా స్టాండర్డ్గా ఉండటం కోసం ఈ పైన ఉన్న బాక్స్ కూడా నేను నీట్గా ఈ విధంగా కట్ చేసి మళ్ళీ అంటించేసి ఒక దాంట్లో ఒకటి ఇలా దిగేసాను అనమాట. కొంచెం అందంగా ఉంటుంది చూడటానికి, ప్లస్ స్టాండర్డ్గా కూడా ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా ఇంట్లో ఉన్న ఫెవికాల్తో ఇలా అంటించేసుకోండి. ఆ తర్వాత ఇది ఒక దాంట్లో ఒకటి దిగేసుకున్నట్లయితే స్టాండర్డ్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒక 6 కానీ లేకుంటే ఒక 10 ఎగ్స్ కానీ తీసుకొచ్చుకున్నప్పుడు వీటిల్లో అయితే పెట్టేసుకోవచ్చు. సో నా దగ్గర ఒక 4 ఉంటే పెట్టాను. నెక్స్ట్ అయితే ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటాయి కదా, అవి లేకుంటే ఇలా ఫెవికాలు లేకుంటే గిట్టర్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా ఇందులో పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇదైతే యూస్ఫుల్ అవుతుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా పాపది ఫ్రాకు. సో ఈ ఫ్రాక్స్ ఎక్కువగా జిప్స్ వస్తూ ఉంటాయి. అయితే మనం వాషింగ్ మిషన్లో వేయటం వల్ల జిప్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఈ జిప్ అయితే ఈ విధంగా తీసి పెట్టి మీకు చూపిస్తున్నానండి. అసలు ఇది సెట్ అవ్వట్లేదు. సో ఇందాక నేను చూపించాను కదా, ఆ ప్రాసెస్ కూడా చేసి చూశాను. సో సెట్ అవ్వలేదు, అంటే ఒక విధంగా జిప్ ఫెయిల్ అయినట్లు అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ఇది మనము మళ్ళీ జిప్పు వేయకోకుండా ఎలా దీన్ని సెట్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి. ఇక్కడ చూడండి, కటింగ్ బ్లేడ్తో కొంచెం మిడిల్లో పెట్టి ప్రెస్ చేస్తే ఈ
జిప్ అయితే ఇరిగిపోయిందనమాట. చూశారు కదా. సో ఇంకా సింపుల్గా ఈ జిప్ వచ్చేసింది కాబట్టి దీనికి ఉన్న ఈ వైట్ కలర్ని మనం తీసేయాలి. సో ఎక్కువగా మనం మొత్తం కూడా ఇదంతా కూడా ఇప్పదీయాల్సిన అవసరం లేకోకుండా సింపుల్గా మనము ఈ పైన స్టిచ్చింగ్ మాత్రమే ఊడదీసేసి ఈ వైట్ జిప్ అంతా కూడా సిజర్తో కట్ చేసేసాను. చూశారు కదా. ఈ వైట్ ఉన్నదంతా కూడా తీసేస్తే నెక్స్ట్ మనము ఈ ఫ్రాక్కి జిప్పు వేసుకోవాల్సిన అవసరం లేకోకుండా మళ్ళీ దీన్ని మనము యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే మన ఇంట్లో అయితే హుక్స్లు ఉంటాయి కదండి. ఒకవేళ మిషన్ అంటే టైలరింగ్ వాళ్ళకైతే కంపల్సరీగా హుక్స్లు ఉంటాయి. హౌస్ వైఫ్స్కి అయితే హుక్స్లు ఉండవు కాబట్టి ఏదైనా పాత డ్రెస్సెస్కి పాత బ్లౌజెస్కి ఉంటాయి కదా, అవి హుక్స్లు కొన్ని బాగానే ఉంటాయండి. అవి తీసేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడైతే 4 హుక్స్లు అయితే పట్టాయి. నీట్గా ఉందండి. సో ఒకదాని మీదకి ఒకటి వచ్చేటట్టుగా ఈ విధంగా హుక్స్లు కాజాలు పెట్టుకున్నట్లయితే ఫ్రాక్ రెడీ అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసినా కూడా జిప్పులు ఫెయిల్ అయిపోతాయి అనేది లేకోకుండా చక్కగా ఇలా స్టిచ్చింగ్ వేసేసుకున్నానండి. చూసారు కదా. ఈ టిప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇంట్లో అయితే ఈ విధంగా సాక్స్లు ఉంటాయి కదండి. ఈ సాక్స్లు అయితే మనం డైలీ పిల్లలకి వేస్తూ ఉంటాము స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఒక్కొక్కసారి ఈ సాక్స్లు సాగిపోతూ ఉంటాయి. ఇలా సాగిన సాక్స్ని మనం ఏ విధంగా వేసుకోవచ్చు అనేది అయితే ఇక్కడ చూద్దామండి. ఇక్కడ మా పాపకైతే ఒక సాక్స్ వేసి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చూపించే టిప్పు ఓన్లీ గర్ల్స్కి మాత్రమే కాదండి, బాయ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుందన్నమాట. మనం నార్మల్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు సాక్స్లు అయితే ఈ విధంగా వేసుకుంటూ ఉంటాము. చూడండి ఇక్కడ ఒక్కొక్కసారి ఇలా జారి కిందకు వస్తుందన్నమాట. ఎందుకంటే లూజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది చెప్తానండి. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఇంట్లో హెయిర్కి పెట్టుకుంటాం కదండి, హెయిర్ బ్యాండ్స్ అవి ఉంటాయి కదా. ఇది నేను బ్లూ కలర్ వేసాను కాబట్టి బ్లాక్ తీసుకోవాలి. ఏ కలర్ వేసినా ఆ కలర్ తీసుకోవచ్చు అండి. అయితే మీకు కనిపించడం కోసం నేను ఇలా గ్రీన్ కలర్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా హెయిర్ బ్యాండ్ వేసేసేయండి కాలుకి. ఆ తర్వాత ఈ పైన ఎక్స్ట్రా ఉంది కదా, అది రివర్స్లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు హెయిర్ బ్యాండ్ అస్సలు కనిపించదు. మీరు ఏ కలర్ అయినా వేసేసుకోండి. బ్లూ కలర్ ఉన్నా బ్లాక్ కలర్ ఉన్నా వేసేసుకుంటే అసలు కనిపించదు. ఒకవేళ కనిపిస్తుంది అనుకుంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా వేయటం వల్ల అస్సలు జారిపోదండి. ఈ టిప్ ప్రతి ఒక్కరికి గర్ల్స్ అండ్ బాయ్స్కి యూస్ఫుల్ అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏది బాగా బెస్ట్ నచ్చింది అనిపించిందో అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.